పవిత్రమైన రోజు భారతదేశంలో వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అంటే స్వామి విష్ణుమూర్తి పవళింపు సేవ చేస్తారు. రోజు నుంచి ఇక పండుగలు స్టార్ట్ అవుతాయి భారతదేశంలో. ఏ పండుగ స్టార్ట్ అవుతుంది? తొలి పండుగతో స్టార్ట్ అవుతుంది. అలాంటి పండుగ రోజు ఇక్కడ సమావేశం మన గురురాజు చాలా అన్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఆ విధంగా మీరు ఎవరైనా సరే ఇంకొకరు కొనిపెట్టినట్లయితే వాళ్ళ పిల్లలకి వాళ్ళకి అందరికీ కూడా మనం దేవుళ్ళగా అవుతాం అనమాట. కారణం ఏంటంటే చాలా మంది భూమి 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 అంటారు. భూమి అసలు పేరు మంగళము. మంగళము శుభమంగళము అంటే భూదేవి పేరు, అంటే కుజుడికి సంబంధించింది అనమాట. కుజుడిని మంగళుడు అంటారు, అంటే మంగళవారం అంటారు కదా మనం. అలాంటి మంగళవారం అనమాట. మంగళవారం చాలా అశుభం అంటారు కదా, చాలా తప్పు ఎవరికి తెలియదు. మంగళము పేరులోనే ఉంది. అలాగే భూమి కొన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు కూడా మంగళుడై సుఖంగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే ఆ భూమి అనేటటువంటిది ఇప్పుడు కూడా మనకి జనరేట్ అవుతుంటుంది. భూమిలో పెట్రోల్ మళ్ళీ పునరుత్పత్తి ఇచ్చి మనం బియ్యం ఇస్తుంది, మళ్ళీ వేస్తాం, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేస్తాం, మళ్ళీ వస్తుంది. అది ఓన్లీ భూమికే ఉంది. కాబట్టి భూమి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆది దంపతులతో పార్వతీ పరమేశ్వరుతో సమానం. భూమి ఉన్నారు, గజం భూమి ఉన్నా సరే వాడు పార్వతీ పరమేశ్వరుతో సమానం చెప్తారని. కాబట్టి మనం అందరం కూడా అందరినీ కూడా దైవాంశులుగా చేయగలగాలంటే భూమి పంపించాలి. ఇక మన లాభాన్ని అపేక్షించి అది కాదు. ఇక్కడ రాంపీ గారు లాభాలు లేవు. ఎంతమందికి వాళ్ళు తక్కువ రేట్ ఇచ్చారో వాళ్ళు చెప్పేసినటువంటి 25,000 30,000 రేట్ చెప్పారు. కానీ పర్సనల్గా వాళ్ళు దగ్గర కూర్చుంటే వాళ్ళు ఏం సార్ నేను దివ్వగలం అంటే అదే రేటు వాళ్ళు కంటిన్యూ వాళ్ళు మంచిది. ఇది చాలా మంది కూడా తిన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా సాయుధ దళారులే యుద్ధ ప్రాతిపదికన ఒకళ్ళు ఇంకొకళ్ళు చెప్పి ఇంకొకళ్ళు చెప్పు ఇది ఎంత గమనం మీరు చేయగలిగితే అంత మంది. ఎందుకంటే పక్కపక్కన కూడా ఎంకరేజ్ చేస్తున్న రేట్లు పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి రేట్లు చాలా మంచి రేటు. ఇక్కడ ఈ రేట్లో కానీ మనం ఇప్పించగలిగామంటే కొనుక్కున్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు. రెండోది నేను ఆస్ట్రాలజికల్గా కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇది మొదటి రోజున ఇక్కడ వచ్చాను. 2026-27లో వీళ్ళు ఆ రోజు ఏ రేట్ అయితే పెట్టారో దానికి 6 రెట్లు రేటు పెరిగి ఉంటుంది. ఆ రోజు ఏ రేట్ పెట్టారో మీ అందరికీ తెలుసు. 6 times ఖచ్చితంగా పెరుగుతుంది. 2027లోకి ఖచ్చితంగా మనం అడుగు పెట్టేటప్పటికి 6 times పెరిగి 7th టైంలోకి వెళ్తుంది అనమాట. అంటే 70,000 ఈజీగా ఉంటుంది. నేను ఖచ్చితంగా చెప్తాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక ఆధ్యాత్మిక తత్వాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా ఆ రోజు ఆ ముహూర్తానికి వచ్చాను. కాబట్టి అంత రేటు పెరిగిందంటే త్వరలోనే ₹1,00,000 కూడా అయిపోవచ్చు, ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎంత డబ్బులు మనం ముందుకెళ్ళి పంపించగలుగుతాం. వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉంటారు. వాళ్ళ పిల్లలతో ఎవరితో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి ఇళ్లలో కూడా మనం చాలా మంచి వ్యక్తులై గుర్తింపు కూడా మన అందరికీ కూడా వస్తుంది. కాబట్టి అందరూ చెయ్యండి, సత్ఫలితాన్ని వాళ్ళకి మనం ఇచ్చినట్టు అవుతుంది. అందరికీ శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్. థ్యాంక్ యూ గురువు గారు. మీ ఆశీర్వాదం 100% చాలా మంది